ముందు చూపు బడ్జెట్ అంటూ అన్ని ప్రాంతాలు వర్గాల ప్రజల అభివృద్ధికి దోహదం, రాష్ట్రాభివృద్ధికి ఊతమిస్తుంది. రైలు, మైను, టూరిజం కారిడార్లతో ఏపీకి లబ్ధి. ప్రధాని మోడీ కేంద్ర ఆర్థిక మంత్రిని అభినందిస్తున్నా. ఈ నెల 14 లేదా 15 అమరావతికి బిల్గేట్స్. బడ్జెట్పై ముఖ్యమంత్రి చంద్రబాబు. కేంద్ర బడ్జెట్ సమతుల ముందు చూపుతో కూడిందని ముఖ్యమంత్రి చంద్రబాబు కితాబిచ్చారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది ఫ్యూచరిస్టిక్ బడ్జెట్ అన్నారు. భారతదేశానికి ఉన్న అనుకూలతల్ని తర్వాత స్థాయికి తీసుకెళ్ళడానికి దోహదం చేస్తుందన్నారు. మన దేశం సొంత కాలపై నిలబడేలా బడ్జెట్ రూపొందించారన్నారు. అన్ని ప్రాంతాల వర్గాల అభివృద్ధికి ఉపయోగపడుతున్నదని అభిప్రాయపడ్డారన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే రాజకీయ నాయకులు అసభ్యంగా మాట్లాడదు. సీఎం చంద్రబాబు అంబటి దోషుల నేపథ్యంలో హైకోర్టు వ్యాఖ్యలు. అంబటి సతీమణి వ్యాజ్యంపై ఆదివారం అత్యవసర విచారణ. 15 మంది పోలీసులతో ఆయన ఇంటి వద్ద పికెట్. పరిస్థితి అదుపులో ఉందన్న ప్రభుత్వం. ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి వైకాపా నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర అసభ్య పద్యాలతో దూషించే నేపథ్యంలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రాజకీయ నాయకులు అలా మాట్లాడడానికి వీల్లేదండి. ప్రజా జీవితంలో ఉండే రాజకీయ నాయకులు మరింత జాగ్రత్త వహించాలని, ఎవరిని బాధ పెట్టకుండా హుందాగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. అంబటి రాంబాబు ఇంటి వద్ద 15 మంది పోలీసులతో ఇప్పటికే పికెట్ ఏర్పాటు చేశామని, ఆయన సతీమణిని పరామర్శించడానికి వైకాపా నేతలు మాత్రం వచ్చి వెళ్తున్నారని, ఇతరులు ఎవరు లేరని ప్రభుత్వం తరపు న్యాయవాదులు నివేదించిన వివరాలు కోర్టు నమోదు చేసింది. భద్రతపై పోలీసులు తగిన చర్యలు తీసుకునేలా సూచించాలని ప్రభుత్వ న్యాయవాదులు నిర్దేశిస్తూ వ్యాజ్యాన్ని పరిష్కరించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వై లక్ష్మణరావు ఆదివారం మేరకు ఉత్తర్వులు ఇచ్చారన్నటువంటిది హైలైట్ చేశారు.